ఈరోజు ఏంటి బాబు రాగానే ప్రాబ్లం ఏంటో చెప్పాలి, అనుమానంగా అలా చూస్తున్నావేంటి? 2 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి బహుశా నాకన్నా కూడా చక్కగా ఏ కార్యకర్తకు మైక్ ఇచ్చినా కూడా నాకన్నా కూడా చక్కగా చెప్తాడు. అరే ఓపెన్ చేయి, అయితే నువ్వు దెంగి ఈ మధ్య కాలంలో ఆయన బీపీ చాలా ఎక్కువగా పెరుగుతా ఉన్నా. నువ్వేం భయపడకు, దాన్ని కట్టేశారు. ముట్టు మూసుకో, దానికి మూడు వచ్చిందంటే కట్టరాడే కదా. టపాని ఎక్కడైనా పొరపాటున చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా నిద్ర లేపి మావిగన్ అని చెవులు అన్నారంటే మాత్రం ఏమైతుందంటావు? చెక్కుతారు, చెక్కుతారు, కరెక్ట్, చెక్కేస్తారు. అందుకే ఈ మధ్య లేటెస్ట్గా గొడ్డళ్ళు, కత్తులు, కటార్లు అంటూ మనం అంతా కూడా చూస్తూనే ఉన్నాం. చూసాను. నిజంగా ప్రజలందరూ పిచ్చోళ్ళని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడు, కానీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ప్రజలు చాలా చైతన్యవంతులు. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. ప్రజలను జాగృతి పరిచేందుకు ఒక బుక్లెట్ను కూడా రిలీజ్ చేస్తా ఉన్నాం. మడిచి ఎక్కడ పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు, నాకు అలవాటే. ఇది చంద్రబాబు నాయుడు గారి వెన్నుపోటుకు 2 ఏళ్ళు. ప్రజలకు చంద్రబాబు పొడిచిన వెన్నుపోట్లను, ఈ వెన్నుపోట్లను, పోటు కూడా కాదు, వెన్నుపోట్లను ఏమి చేయలేరండి. నా మీద ఏ కావాలన్నా అక్కడ జనాలు తేనెటీగల్లా లెగుస్తారు. మొదటి ఏడాది ఏ రకంగా అయితే మనం ర్యాలీలు నిర్వహించాము, బాగా జరిగింది అప్పట్లో కార్యక్రమాలు. ఇంకా గొప్పగా కూడా ర్యాలీలు గొప్పగా జరగాలి. చంద్రబాబుకు ఈ సెగలు తగలాలి. కొంచెం హైట్ తీసుకోండి సార్, హైట్ తీసుకోండి సార్. వెన్నుపోటు పొడిస్తే ప్రజలు రియాక్ట్ అవుతారు అన్న సెగలు కూడా చంద్రబాబుకు తగలాలి. ఇంకొంచెం హైట్ ఉంటే పట్టుకోలేకపోయామో. నేను హైట్ పెరిగే మార్గం అయితే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున జెండా ఎగరేయాలి. ఏంట్రా ఇది? జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఎవరైనా చూసారా? చూసాను. అది చూసిన తర్వాత అతి ముత్యంలో కమలాసన్ లాగా జఫ్ఫగాళ్ళగా తయారయ్యేవరా. చీటింగ్ బుక్స్ వరల్డ్ రికార్డ్ లో నంబర్ 1 స్థానం ఆయనకి ఇవ్వచ్చబ్బా. సొంత తండ్రిని మోసం చేశాడు, సొంత తల్లిని మోసం చేశాడు, సొంత చెల్లిని మోసం చేశాడు. అదే మ్యాజిక్. ఓకే, టీమ్ 11 11 మందితో ఒక టీం ఇచ్చినాడు. ఆ 11 మంది ప్రెస్ మీట్ తప్ప బయటికి రారు. మనం అంటే అంత లైకింగ్, మరి లైకింగ్ కనపడితే చెప్పమన్నారు. నేను కనపడలేదని చెప్పండి. దాంట్లో ఒక వ్యక్తి ఉన్నాడబ్బా, చీటింగ్ బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో నంబర్ 1 స్థానంలో ఉంటాడు. అద్భుతమైన నటుడు. సినిమాల్లో యాక్ట్ చేస్తే ఆస్కర్ అవార్డు వస్తుంది ఈ వ్యక్తికి. వైకాపాకి ముద్దుగా ఒక కొత్త పేరు పెట్టిన, ఇదేదో మధ్య స్కెచ్ లా ఉంది. గొడ్డలిపాటి. జగన్ ఎందుకో కొంచెం ఫీల్ అయ్యాడు దానికి. Like, share and subscribe to